So we are here at 6 o'clock. So what motivates you to come to a re-release at 6 o'clock? Ram Charan. It's an emotion. Ram Charan, Ram Charan, Ram Charan. Charan, game changer is gone. But why so sad? Say because Orange is there. Yeah. I am really excited with your excitement. I watched Orange. It's Valentine's Day. See, love is love. Ocean of love, world's greatest lover. Okay, tell me how special is Orange movie for you? No words here. We can't describe Orange movie. It's an ocean of love. Only Ram Charan, Ram Charan, Ram Charan. That's all. Love, 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 love. That's all. I think we got a very interesting viewer. హలో గైస్, నా పేరు నందిని. సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో అనేది ఆరెంజ్ రిలీజ్ రోజు అనమాట. రీసెంట్గా బెంగళూరు వినాయక థియేటర్ మారతహల్లిలో Feb 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఆరెంజ్ మూవీ అనేది రిలీజ్ అయింది ఫర్ ద థర్డ్ టైం. రిలీజ్ అప్పుడు కాకుండా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ రిలీజ్ అయింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6:30 షోకి ముందు ఇండియా టుడే మీడియా అయితే రావడం జరిగింది. యాజ్ ఎ ఫ్యాన్ మూమెంట్గా ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. 6:30 షో అయితే మేము మార్నింగ్ 6 o'clock కల్లా రీచ్ అయిపోయాము. సో అప్పుడు ఆ టైంలో బాంబ్స్ పేల్చడము ప్లస్ పాలాభిషేకాలు అవన్నీ అవుతున్నప్పుడు ఆల్రెడీ లోపల బటర్ఫ్లైస్ అంతా వచ్చేసి ఫుల్ ఖుషి అయిపోతున్నాం. ఎందుకంటే ఆర్సీ ఫ్యాన్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా. సో ఆ మూమెంట్లో ఇండియా టుడే మీడియా అనగానే ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు ఆర్సీ ఫ్యాన్ కాదు ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకుంటే అన్నట్టుగా కొంచెం మోటివేట్ చేయడంతో అలా డైరెక్ట్ ఆన్ ద స్పాట్ అప్పుడే వాళ్ళు కెమెరా అంతా సెట్ చేసుకుని ప్రాపర్గా ఉంటున్నప్పుడు ఫస్ట్ నేనే వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళు అడిగారు ఈ క్వశ్చన్స్. అలా అడిగినప్పుడు వచ్చిన మూమెంట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ముందు హాఫ్ అన్ అవర్ వరకు కూడా అంత ఎగ్జైట్మెంట్ లోపల ఫుల్ అయిపోయింది. అదంతా థియేటర్లో చూపిద్దాము అనుకునే టైంలో ఈ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆన్ ది స్పాట్ ఎగ్జైట్మెంట్కి అసలు ఏం మాట్లాడుతున్నానో అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఆన్ ద స్పాట్ వచ్చిన ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్, రామ్ చరణ్ క్రేజ్ అంటేనే రామ్ చరణ్ ఈజ్ అన్ ఎమోషన్. ఇట్స్ అ ట్రూత్. ఓకే, సో అప్పుడు వచ్చిన ఎగ్జైట్మెంట్ ఇది. సో ఆ స్పెషాలిటీ కారణంగా ఇప్పుడు మనం ఒక చిన్న Q&A సెషన్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్లో. నేను తెలిసిన వాళ్ళకైతే ఫైన్, కానీ నేను తెలియని వాళ్ళకి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. లైక్ నాకు మెసేజ్ చేసి పెడుతున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాటన్నిటినీ ఆన్సర్ చేద్దామని చెప్పి కలెక్ట్ చేశాను. సో ఇప్పుడు వాటన్నిటితో కలిపి ఒక మంచి Q&A సెషన్ అయితే చేయబోతున్నాం. ఇది నా యూట్యూబ్ ఛానల్ బై ద వే, తెలియని వాళ్ళ కోసం. ఓకే, నౌ అఫీషియల్లీ లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని న్యాచురల్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నిట్లో మెసేజ్ రిక్వెస్ట్స్, కమెంట్స్ అండ్ ఇన్స్టా స్టోరీ పెట్టాను ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని. ఆ క్వశ్చన్స్ అలా నాకు కవర్ అయిన క్వశ్చన్స్ అన్నీ, కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నిటి నుంచి నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ అయితే హాయ్ పెట్టిన వాళ్ళందరికీ హాయ్ హాయ్ హాయ్, బిగ్ హాయ్. అండ్ జై చరణ్ అన్న వాళ్ళకి జై జై చరణ్, జై జై గ్లోబల్ స్టార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎందుకు చరణ్ అంటే పిచ్చి? 1 wordలో కాదు, ఫ్యూ లైన్స్లో చెప్పు. ఓకే, ఫస్ట్ రామ్ చరణ్కి స్పెషల్ వీడియో కాబట్టి ఇది. రామ్ చరణ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మగధీరా మూవీ టైంలో ఓకే థియేటర్లో చూశాను. ఆఫ్టర్ దట్ కూడా అప్పుడే ఊహ తెలిసిన వయసు అనమాట. ఇక బాగా డాడీని ఏడ్చుకుంటూ డాడీ నాకు కావాలా, మూవీ నచ్చింది చూస్తా అని. అప్పట్లో పెన్ డ్రైవ్ అంటే ఫ్యాషన్ అనమాట. సో మా డాడీ అప్పుడు పెన్ డ్రైవ్ తీసుకొచ్చి పెన్ డ్రైవ్లో ఆ మూవీ ఎక్కిచ్చి తీసుకొచ్చారు. ఆ పెన్ డ్రైవ్ ఫ్యాషన్ కాబట్టి ఇంకా పెన్ డ్రైవ్ వాడేద్దాం గట్టిగా, నాకు ఇష్టమైన మూవీ చూద్దాం అని చెప్పి చూస్తూ ఆ ఏజ్లో ఎట్లా దేనికి ఎక్కువ ట్రిగర్ అయింది అంటే ఎంట్రీ కాజల్ని రామ్ చరణ్ ఫస్ట్ టైం అంటే ఆటో దగ్గర ఇట్లా మ్యూజిక్ తెలుసు కదా. సో అప్పుడు రామ్ చరణ్ ఇలా అంటుంటే నేను ఆ ఏజ్లో ఎలా ఫీల్ అయ్యానంటే ఓకే నేను వస్తున్నా అని చెప్పి ఆ రేంజ్లో బాగా ట్రిగర్ అయిన సీన్ అనమాట. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అనమాట. నేను ఆ సీన్ ఇంకా అలా చూసి ఆ మూవీనే యాక్చువల్గా 100 times అలా ఆన్ లూప్లో చూసి ఉంటా. నేను చూసిన ఫస్ట్ మూవీ రామ్ చరణ్ వచ్చేసి మగధీరా మూవీతోనే నేను కనెక్ట్ అయ్యాను. రామ్ చరణ్కి చాలా అంటే చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాను.
అలా రామ్ చరణ్ గురించి అడిగిన వాళ్ళందరి క్వశ్చన్స్కి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆరెంజ్ మూవీ అందరికీ తెలుసు, ఆరెంజ్ మూవీ అప్పుడు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ జనరేషన్లో రిలీజ్ అయిన తర్వాత మెయిన్గా ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్, అండ్ ఆల్సో ఆ మూవీలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా చాలామంది కనెక్ట్ అవుతున్నారు, అందులో చాలామంది రిలేట్ అవుతున్నారు. సో సాంగ్స్, రామ్ చరణ్ ఆఫ్ కోర్స్, రామ్ చరణ్ ఈజ్ ది బిగ్గెస్ట్ అండ్ ది మెయిన్ పాయింట్ కదా. సో రామ్ చరణ్ కాకుండా మూవీ ప్రకారంగా చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డయలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ అని నా ఫీలింగ్, నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది. అందుకని ఈ జనరేషన్ కనెక్ట్ అయింది కాబట్టి రిలీజ్ అయింది, అండ్ ఆల్సో రిలీజ్ అయింది కూడా మీకు తెలుసు ఎందుకు. అందుకని ఆరెంజ్ మూవీ అంటే స్పెషల్. యువర్ నేటివ్ ప్లేస్? ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, కోదాడ్ మా ఊరు. ఆర్సీనే ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఊహ తెలిసిన వయసులో ఆర్సీకి కనెక్ట్ అయిపోయా, అది అలా అయిపోయిందంతే. ఎందుకు ఇష్టము అనేది అలా అడగొద్దు భయ్యా, ఎందుకు ఇష్టం లేదని అడగాలి, కారణాలతో మిగిలిపోకూడదు కదా. సో ఎప్పుడైనా నెగిటివ్స్ ఎందుకు ఇష్టం కాదని లాంటి క్వశ్చన్స్ అడగాలి, కానీ ఎందుకు ఇష్టం అనే దానికి ఆన్సర్ ఉండదు. నీ ఫేవరెట్ సాంగ్? ఆరెంజ్ మూవీలో అయితే ఫేవరెట్ సాంగ్ అన్ని సాంగ్స్ ఫేవరెటే. ఓకే, రూబా రూబా. మీరు సెలబ్రిటీ అయిపోయారు, ఆ విషయం మీకు తెలుసా? నిజంగానా? ఏమో తెలీదు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. విచ్ క్వాలిటీ ఆర్ స్టైల్ ఆర్ హ్యాబిట్ మోస్ట్లీ యూ లైక్ ఫ్రమ్ రామ్ చరణ్? ఓకే, క్వాలిటీ ఐ లైక్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మూవీలో చూసుకుంటే మాత్రం డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నిట్లో తోప్. బయట మాత్రం నాకు రామ్ చరణ్ క్యారెక్టర్, ఐ మీన్ టు సే దట్ పర్సనాలిటీ ఇష్టం అనమాట. ఆ గ్రౌండ్ టు ఎర్త్ పర్సనాలిటీ అనేది చాలా ఇష్టం. గేమ్ చేంజర్ మూవీ సూపర్ ఆర్ నాట్? టు బీ ఫ్రాంక్, గేమ్ చేంజర్ మూవీ నాకు నచ్చింది అఫ్ కోర్స్. ఇంకా అది ఎలాంటిది అనేది మీరే కమెంట్స్లో చెప్పండి. ఆర్ యూ హ్యాపీ? అండ్ ఇఫ్ యూ మీట్ రామ్ చరణ్ వాట్ యూ విల్ ఆస్క్? హెల్ప్ ఫర్ సమ్వన్ ఆర్ సెల్ఫీ? వావ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ సెల్ఫీ కావాలబ్బా. రామ్ చరణ్ ఐడల్ని కలుస్తున్న చిన్నప్పటి అతనితో అంటే సెల్ఫీ అయితే ఫస్ట్ కోరుకుంటా నేను. అఫ్ కోర్స్ హెల్ప్ ఫర్ సమ్వన్ అనేది ఆల్రెడీ రామ్ చరణ్ గారు చేస్తూనే ఉంటారు, అది మీ అందరికీ తెలిసిందే. క్రేజీ గర్ల్, కీప్ గోయింగ్. ఎస్, మారతహల్లి అంతా ఆరెంజ్ ఇంటర్వ్యూ హవా అంటగా బయట టాక్. ఎస్, అలా అయిపోయింది. అలా ఏం చేస్తాం. కరెంట్లీ వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు. ఆటోగ్రాఫ్ ఎప్పుడు ఇస్తారు అండి? మనం కలిసినప్పుడు పక్కా ఇస్తాను. రీపోస్ట్ మై స్టోరీ వేర్ ఐ హ్యావ్ పోస్టెడ్ యోర్స్. అలా అన్ని స్టోరీస్ రీపోస్ట్ చేసుకుంటూ వెళ్తే కష్టం కదా, అర్థం చేసుకోవాలి కదా. ఫ్యాన్స్ కోసం ఒక ఫ్యాన్ మీట్ అరేంజ్ చేయండి. చూద్దాం. యు ఆర్ ఎ స్టార్. ఏంటబ్బా స్టార్, సెలబ్రిటీ, ఆ వర్డ్స్ అన్నీ ఏమో బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నా ఎక్సైట్మెంట్ని, నా ఒరిజినల్ బిహేవియర్ని చాలామంది యాక్సెప్ట్ చేశారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవండి, మీరు కమిటెడ్ కాకపోతే మనము కమిట్ అయ్యి మన పెళ్ళికి చరణ్ని తీసుకుని వస్తాం. ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ సింగిల్. ఓకే, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ చేసి మా డాడీకి పంపించి మా డాడీ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు అయితే. నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉంది, రోజు నీ ఊసే కలల్నే పంచుతోంది. లిరిక్స్ పెట్టావే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. రిప్లై ఇవ్వకపోతే నువ్వు ఆర్సీ ఫ్యాన్ కాదు అంటే, రిప్లై ఇవ్వకపోతే ఆర్సీ ఫ్యాన్ కాదా? అంతే, 1 నైట్లోనే ఫేమస్ అవుతాం, ఎక్స్పెక్ట్ చేయలేం. నేను కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో నందు ఆరెంజ్. హలో. హే హలో, ఐ హ్యావ్ సీన్ ఇన్ వినాయక థియేటర్. ఈవెన్ వీ కేమ్ దేర్ ఫర్ మూవీ. ఎవ్రీవన్ ప్రిపేర్డ్ ఫర్ ఆర్సీ బట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఐ లైక్ ద వే యూ ఎంజాయ్డ్ బై డాన్సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అన్య, కానీ ఇప్పుడు నీకు ఫ్యాన్ అయిపోయినా. ఓకే, థ్యాంక్ యూ. ఏ హాయ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. పంపేశారు.
ఆర్సీ ఫ్యాన్ అయినందుకు ఇన్స్టా మొత్తం నీ రీల్సే. అవునా? థ్యాంక్ యూ. నువ్వెంత వైరల్ అయ్యావో నీకు తెలుస్తుందా? నన్ను 128 మెంబర్స్ అడిగారు సేమ్ సర్నేమ్ చూసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కమెంట్స్లో వంగ వీటి అనుకుంటున్నారు. నా సర్నేమ్ వచ్చేసి వంగ వేటి. వంగ వీటి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 128 మెంబర్స్ అడిగారా? నిజంగా 128 లేదంటే జోకా? ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆరెంజ్ యువర్ ఫేవరెట్ రామ్ చరణ్ సార్ మూవీ? Very tough question. Of course, Magadira comes first every time. Apart from that, Rangasthalam. Apart from that, RRR. Apart from that, Arey ala top order untundi gani ala edi favorite ante anni favorites. Why are RC fan girls always angels? Because RC fans are obviously they are angels. How do you feel this crazy following? I am beyond grateful. I am overwhelmed. ఫుల్ అంటే చాలా సాటిస్ఫైడ్, చాలా హ్యాపీ. వేరే ఈ విషయం ఏ దాంట్లో అయినా నేను ఇంత హ్యాపీ ఉండనేమో. నాకు ఇష్టమైన రామ్ చరణ్కి నేను నా యొక్క ఫ్యాన్ మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేసినందువల్ల నాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. టీఎఫ్ఐ బానిస అనుకుంటా ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ టీఎఫ్ఐ బానిసనే, కానీ చిన్నప్పుడు ఆర్సీతో కనెక్ట్ అవ్వడం వల్ల ఆర్సీ అంటే స్పెషల్. జెనీలియా బయట ఉందేంటి? నాను ఏమో సింహాన్ని చూసింది, నందిని వంగవేటి ఏమో ఆరెంజ్ మూవీ చూసింది. సేమ్ ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ. ఇంకా నేను అంత ఎక్స్ప్రెషన్స్ అలా అంత ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి అరుస్తుండే కల్లా చుట్టుప్రక్కల అందరూ అలానే చూశారు. ఆ వీడియోలో ఆ రెడ్ షర్ట్ అతను పాపం ఎవరో అతను ఎక్కువ క్యాప్చర్ అయ్యాడు. నాను ఫిక్షనల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఇదేంటంటే చాలామంది ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారు, నిజంగా జానులాగా ఫేక్ చేశారని. అసలు నేను ఎగ్జైట్ అయ్యి అలా వీడియో బయటకు వచ్చిన తర్వాత నాకే డౌట్ వచ్చిందనమాట. నాకే ఆలోచించాను నేనే, నిజంగా కదా జాను అందులో కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. నా బయట పర్సనాలిటీ అదనమాట. లైక్ ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా, ఏదైనా నాకు ఇష్టమైన వాళ్ళకి రిలేటెడ్ ఏదైనా జరిగినా, ఏదైనా సరే హ్యాపీనెస్కి రిలేటెడ్ ఏదైనా సరే వస్తే ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద క్లారిటీ ఫర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. రియల్ లైఫ్ జెనీలియా ఫ్రమ్ ఆరెంజ్ మూవీ. ఇంకా ఎన్ని రిలీజ్లైనా చేయండి సార్, మా వాళ్ళు వెళ్తూనే చూస్తూనే ఉంటారు. ఓకే, దట్స్ అన్ ఎండ్ నౌ. చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎవరివైనా క్వశ్చన్స్ మిస్ చేస్తుంటే ఐఎమ్ సో సారీ. ఓకే, వన్ మోర్ థింగ్ అగైన్, అలా ఒక వీడియో వల్ల ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ దట్. ఇలా మీ లవ్ని, మీ సపోర్ట్ని ఇంకా బాగా ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా నా నుంచి మంచి అప్డేట్స్ అండ్ మంచి వీడియోస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యారు కదా, ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట బెల్ ఉంది కదా, గంట బెల్లోకి వెళ్ళి ఆల్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెడితే మీకు అలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి ఇలానే రామ్ చరణ్ అనే కాదు, మీరు ఏ ఫ్యాన్ అయినా సరే మన యొక్క లవ్ని అలా ఎక్స్ప్రెస్ చేద్దాము. అలా మన టీఎఫ్ఐ బాగుండాలి, అలా మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి. సో లెట్స్ సెలబ్రేట్ ద లవ్ ఫర్ రామ్ చరణ్ అండ్ లెట్స్ సెలబ్రేట్ ద లవ్ ఫర్ మూవీస్. నేను ఈ 3 days నుంచి ఒకటి అబ్జర్వ్ చేశాను, దాన్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే కోర్ ఫ్యాన్స్ ఉంటారో రామ్ చరణ్కి అండ్ ఆల్సో జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ పెద్ద సాల్యూట్. ఎందుకంటే చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, చాలామంది మూవీ రిలీజ్ అయినా సరే, ఏదైనా సెలబ్రేషన్స్ ఏమైనా ఒక హీరోకి సంబంధించి చేయాలన్నా సరే వాళ్ళ వంతు వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్ పేజెస్కి, ఫ్యాన్స్ అసోసియేషన్స్కి అందరికీ బిగ్ సాల్యూట్. అండ్ యు ఆర్ ట్రూ ఫ్యాన్స్. మీలాంటి వాళ్ళందరి వల్లే మాకు కూడా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీనెస్తో ఎంజాయ్ చేయగలుగుతున్నాం. థియేటర్స్లో కానీ బయట ఫ్యాన్ పేజెస్కి, ఫ్యాన్స్ అసోసియేషన్స్కి, గ్రూప్స్కి, మీమర్స్ అందరికీ టేక్ ఏ బో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. Signing off. Take care. Your Nandini. Bye bye. Be natural guys.